మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యూహాత్మకంగా వేగం పెంచారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తుంది. ఇంటిపైన దాడి, వరుస కేసులు, జైలు శిక్ష అనంతరం బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి తర్వాత ఆయన పొలిటికల్ శైలిలో స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుంది. కాపు సామాజిక వర్గ సమీకరణాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర తన స్థానం, వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో తన పాత్రను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో సాగుతుంది. సుదీర్ఘ కాలం పాటు కాపు సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి గొంతుకగా నిలిచినటువంటి పద్మనాభం కన్నుమూశారు. దీంతో కాపు రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. రాజకీయంగా బలమైనటువంటి ముద్ర ఉన్నటువంటి నాయకులు ఈ స్పేస్ ను భర్తీ చేయడానికి ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఈ తరుణంలోనే అంబటి రాంబాబు తన పొలిటికల్ స్పీడ్ ను పెంచారు. ముద్రగడ సంస్మరణ సభల నుంచి మొదలుకొని క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వివిధ వర్గాల నేతలను, నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో అంబటి కీలక పాత్ర పోషిస్తున్నారు. కాపుల హక్కులు, ప్రాతినిధ్యం విషయంలో తాను ముందంజలో ఉంటానని చాటి చెప్పడం ద్వారా సామాజిక వర్గానికి చెందినటువంటి అగ్రనేతగా తన స్థానాన్ని స్థిరపరచుకోవడానికి ఈ పొలిటికల్ స్పేస్ ను ఆయన వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నారట. ఇక రీసెంట్ గా విజయవాడ సాయికృష్ణ వ్యవహారంలో అంబటి రాంబాబు అనుసరించినటువంటి శైలి అందరినీ ఆకట్టుకుంటుంది. కేవలం మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆయన నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగారు. ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడమే కాకుండా విజయవాడ పోలీస్ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కేవలం విచారణ తీరును తీవ్రంగా ప్రశ్నిస్తూ పోలీసు ఉన్నతాధికారుల సస్పెన్షన్ ను డిమాండ్ చేశారు. సొంత సామాజిక వర్గానికి, పార్టీ వర్గాలకు అండగా నిలబడడంలో తాను ఏమాత్రం వెనుకాడనని, కష్టకాలంలో ధైర్యంగా నిలబడేటువంటి నాయకుడిని అంటూ కూడా ఆయన నిరూపించుకోవడానికి అంబటి రాంబాబు ఈ ఎపిసోడ్ ను ఒక ఆయుధంగా మలుచుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇటీవలే అంబటి రాంబాబు ధరిస్తున్నటువంటి షర్టులు సోషల్ మీడియాలోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్ లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఆయన వేసుకునేటువంటి షర్టుల పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో, వైసీపీ లోగోలు ప్రత్యేకంగా ముద్రించి ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది కేవలం ఒక ఫ్యాషన్ లేదా మాత్రమే కాకుండా దీని వెనుక ఒక పెద్ద పొలిటికల్ సందేశం ఉందనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. ప్రభుత్వాలు మారినా, ఎన్ని కేసులు ఎదురైనా తాను జగన్ కు, పార్టీకు ఎంత విశ్వసనీయంగా ఉంటానో అధినేత జగన్ తో పాటుగా పార్టీ క్యాడర్ కు స్పష్టంగా తెలియజెప్పడానికి ఆయన ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారనే చర్చ ఇప్పుడు నడుస్తుంది. కష్టకాలంలో కూడా జెండా వదలకుండా పోరాడుతున్నటువంటి నమ్మకమైనటువంటి సైనికుడిని అనేటువంటి ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. అంబటి రాంబాబు వేస్తున్నటువంటి అడుగులు గమనిస్తే ఆయన ఏకకాలంలోనే పలు ప్రయోజనాలు సాధించేటువంటి దిశగా తన మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ముద్రగడ తర్వాత ఆ శూన్యాన్ని భర్తీ చేస్తూ సామాజిక సమీకరణాల్లో తన ప్రాధాన్యతను నిలబెట్టుకోవడం, జైలు శిక్షలు, వరుస కేసుల తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా మరింత అగ్రెసివ్ గా మారడం ద్వారా నిరాశలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకు కొండంత ధైర్యాన్ని ఇవ్వడం, నిరంతరం మీడియా సమావేశాలు, క్షేత్రస్థాయి ఆందోళన ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ నిరంతరం వార్తల్లో ఉండడానికి అంబటి ప్లాన్ చేస్తున్నట్లుగా ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఒకవైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయం, మరోవైపు వైఎస్ జగన్ పట్ల తిరుగులేని లాయాల్టీ, ఇంకోవైపు తన సొంత పొలిటికల్ ఇమేజ్ బిల్డప్, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తనదైనటువంటి మార్పును చూపిస్తున్నారు. ఆయన వేస్తున్నటువంటి ఈ వ్యూహాత్మక అడుగులు రాబోయే రోజుల్లో వైసీపీకి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తాయి, కాపు పొలిటికల్ స్పేస్ ను ఆయన ఎంతవరకు సొంతం చేసుకోగలుగుతారు అనేది మనము వేచి చూడాలి.